హలో పిల్లలు అందరికీ వెల్కమ్ టు అనదర్ వీడియో. మనం గ్రానీ చాప్టర్ 2 తర్వాత ఒక మంచి హర్రర్ గేమ్ అనమాట. దీని పేరు హౌస్ ఆఫ్ స్లెండరీనా. ఇది కూడా మనకి డెవలపర్స్ ఒక గేమే. డెవలపర్స్ ఎవరంటే గ్రానీని తయారు చేసిన వాళ్ళు దీన్ని కూడా తయారు చేశారు. సో గేమ్లోకి వెళ్ళిపోదాం. గేమ్లోకి వెళ్ళే ముందు ఈ షేర్ని ఇదేంటిది సరే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. 8 పీసెస్ ఆఫ్ బుక్స్ ఏంటో కావాలి. ఓకే, పీసెస్ ఫోటో పీసెస్ అయితే కావాలంట. పెద్ద మ్యాపే అయితే మీకు 2014 చాలా చిన్న వాళ్ళకి 2014-15 పీపుల్కి అప్పట్లో ఉన్న పిల్లలకి తెలుసు గేమ్ వాల్యూ. నేను పుట్టింది 2015లో, నాకు తెలీదు. సో ఇంక వెళ్దాం. ఆ డోర్ ఎందుకు కిందకి వెళ్ళలేదంటే ఆ డోర్ అయితే ఓపెన్ కాలేదు. సో వెళ్దాం. ఆ డోర్ నా తెలిసి ఎలా ఓపెన్ అయితే నాకు తెలీదు. అది నేను చాలా షార్ట్స్లో చూశాను. ఎందుకంటే తెలియకుండా మన గేమ్లోకి రాం కదా. షార్ట్లో కథను ఆడుతుంటే చూశాను ఈ డోర్ ఓపెన్. అబ్బా ఎవరు తిను అర్రే గూస్ బంప్స్. నాకు గూస్ బంప్స్ అబ్బా, నిజంగా చాలా క్రీపీగా ఉంది. అంటే మళ్ళీ ఒకటేనా? మనం గ్రానీ 2 వచ్చేసి మనం ఇంతకుముందు డే 2లో కంప్లీట్ చేసినట్టున్నాం. ఇది కూడా డే 2లో కంప్లీట్ అయ్యింది అనుకుంటున్నా. అవ్వాలి కూడా, ఎందుకంటే పోద్ది గేస్ మొత్తం పెరిగిపోద్ది ఇప్పుడు కానీ అది అవ్వకపోతే. అండ్ దీనికి ఇంకోది కూడా ఉంది, స్లెండరీనా అని. అదే మెయిన్ అనమాట. ఫస్ట్ వచ్చింది డెవలపర్ నుంచి ఫస్ట్ వచ్చిన గేమ్ అదే. ఎస్, మీరు నిజమే. దీంట్లో వచ్చి మనకైతే మనం బుక్ పెడితే గ్రానీ 1లో బుక్ పెడితే ఒక ఆమె పడుతుంది కదా. తను ఒక ఆమె పడుతుంది. గ్రానీ వాళ్ళ అమ్మ అనుకోవచ్చు, కాదు స్లెండరీనా వాళ్ళ అమ్మ. అండ్ మనకి స్లెండర్ మ్యాన్ మీకు తెలుసా? బాయ్ ఓకే, మనకి కింద కొంగలు వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయలేదు. ఓకే, అక్కడ ఏంటో ఉంది గేస్, ఫోటో పీస్ అనుకుంటా. మీకు స్లెండర్ మ్యాన్ తెలిసే ఉంటుంది. దాని మూవీ కూడా ఉంది. తను విత్ నా డాడీ. ఎస్, గ్రానీకి వీళ్ళకి ఏం సంబంధం ఉందో నాకు అంత డీటెయిల్ తెలీదు. కానీ తిన హస్బెండ్ వచ్చేసి తన పేరు న్యూ ఎనిమీ అనమాట. చెప్పాలంటే మీరు గ్రానీ 2లో పైన అది అన్బాక్సింగ్ చేస్తాం కదా, పైన బ్యాట్లోకి సౌండ్ దొరుకుతూ ఉంటాయి కటింగ్ ప్లేయర్స్తో. తను ఫ్రెండ్ అయిన వాళ్ళ హస్బెండ్. అండ్ చిన్న పెట్టు ఉంటుంది కదా మనకి, అంతమంది గ్రాండ్ 2లో వేస్తాం అనుకుంటా. తను స్లెండరీనా వాళ్ళ కూతురు. కీ ఉందనుకుంటా. మనకు అంత పని లేదులేండి, తెచ్చుకో. కీతో మనకు పని లేవనుకుంటున్నా. సో పైకి వెళ్దాం. ఏముండదు పిల్ల బచ్చా గేమ్ ఇది, ఏముండదు. ఇది ఇంత పిల్ల బచ్చా గేమ్ నేను ఎప్పుడు చూడలా. వెరీ వెరీ పిల్లి బచ్చా అంతే. పిల్లి బచ్చా, ఇది పిల్ల బచ్చా కూడా కాదు. మళ్ళీ ఫ్యాన్స్ ఏమైనా హట్ అవుతారేమో. ఓకే, మరీ అంత భయం లేదని కాదు, కొంచెం ఉంది. ఎందుకంటే నా హర్రర్ గేమ్స్ ఎన్నో ఆడా. నేను నెక్స్ట్ వచ్చేసి స్లెండరీనా సెల్డర్ ఆడదాం అనుకుంటున్నా. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటది ఇంకో కనపట్లేదు నాకు. అదుగోండి, ఏంటది నాకు అర్థం కావట్లేదు అదేంటో. ఓకే, చూద్దాం. అసలు మొత్తం వెతుకుదాం ఒకసారి చెక్ చేద్దాం అసలు ఏమున్నాయో ఏమి లేవో. లెట్స్ గో. ఇక్కడైతే కీ ఉంది, కలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే కొన్నిసారి కీ కూడా యూస్ చేద్దాం. అక్కడ రూమ్లో ఉంది, మనం తర్వాత తీసుకుందాంలేండి. అయితే జంప్ స్కేర్స్ లేవో. స్లెండరీనా రా. ఎవరు ఓకే అర్థమైంది. మన దాంట్లో స్పైర్ ఉండద్ది కదా. తనే వీళ్ళ మామ లేకపోతే వీళ్ళ సిస్టర్ అనుకుంటా. వాళ్ళ మామే, గ్రానీ వాళ్ళ అమ్మ అనుకుంటాం కదా. నా తెలిసి స్లెండరీనా తన చెల్లెలు అనుకుంటా. నాకు అంతగా గ్రానీ స్టార్ గురించి తెలియదు అబ్బా. మొత్తం ఈ సిరీస్ గురించి మీరు చెప్పండి ఒకసారి నాకు.
పదండి వెళ్దాం. ఇంకా ఎత్తుకోవాలి. 3 పీసెస్ దొరికే మనకి ఇంకా 8 పీసెస్ దొరకాలంటే ఇంకా 5 దొరకాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఎవరో సబ్స్క్రైబ్ చేశారు గైస్, నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే. నేను చెప్తున్నా కదా, నేను త్వరలో ప్లాన్ చేసి నేను ఇంకా నా ఫేస్ రీల్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఇంకా మూడిపోయింది. అలాగ మనం జింగ్ జింగ్ గమేజింగ్ పదండి. అండ్ గేస్ మన వీడియోలు మా ఇద్దరు గేమ్లో ఒకటే అని చెప్పా కదా. కాదు, నాకు ఫ్రీ ఫైర్ అంతగా రాదు. మా ఫ్రెండే బాగా ఆడతాడు, ఎందుకంటే తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఉంది ఒక 5 years అలాగా, తనకు మాత్రం 8 years 9 years అలాగుంది. ఓల్డ్ ప్లేయర్ తను కూడా. ఓకే, నాకన్నా తనకే గేమ్ ప్లే ఎక్కువ ఉంది, నేను ఒప్పుకుంటా. ఎస్, ఎందుకంటే ఆవిడ మొత్తం స్క్రిప్టెడ్ కాబట్టి. నేను తమ్ముడు చెప్పినట్టు మా ఇద్దరు గేమ్ ప్లే అక్కడ కాదు. కీ యూజ్ అయిపోయిందా? ఓ మై గాడ్, షెట్ మ్యాన్, ఓ షెట్, కీ యూజ్ అయిపోయింది. తీసుకున్నా. ఓకే, లెట్స్ గో. అక్కడ ఏంటది అంటూ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఓకే, ఇంకో ఇందాక కీ కలెక్ట్ చేసుకోలేదు కదా, కలెక్ట్ చేసుకున్నాం. అక్కడ బాక్సెస్లో ఏమీ లేవబ్బా. ఓకే, ఛార్జింగ్ ఉందిగా. మీరు మన బ్యార పేరుకి ఇచ్చిన సపోర్ట్ అంతా అప్పుడే కీ యూజ్ అయిపోయింది, అంత ఎంత కాదు. మీరు ఇచ్చిన సపోర్ట్కి నేను హ్యాట్స్ ఆఫ్ గైస్ అందరికీ. ఇక్కడ ఏమీ లేదు, ఒక కీ పెట్టుకొని వస్తే ఒక్కడి కూడా లేదు. నెహీమిలా ఇవి కూడా ఓపెన్ అవ్వట్లే, కనీసం వీటిలో ఉండిద్దామో అని. ఇంకా నాకు 3 pieces కావాలి, 6, 7, 8. అయినా మన ఫోటో పీస్ జస్ట్ మిస్ గైస్, మామూలుగా కాదు. మీకు డౌట్ ఉండొచ్చు, నా తెలుగు కాదు, నేను పక్కా తెలుగు ఉన్నా, ఆంధ్ర. ఓకే, వెళ్దాం, లెట్స్ గో. అది ఎక్కడా లేదు గైస్, ఎక్కడా లేదు. ఇక్కడ కీ ఉంది. ఆ ఫోటో చూసారా మీరు? ఇప్పుడే వచ్చింది గైస్. ఆ ఫోటో ఏంటో అంత భయంకరం. ఓపెన్ అవ్వట్లా డోరు. క్రానీ ఇదేం గేమ్ రా బాబు, తలకాయ మీద కొట్టుకుంటున్నాను, అనవసరంగా వచ్చా. గేమ్ అంత వచ్చింది రా బాబు. అంత పెద్ద హర్రర్ ఏం కాదు, ఏదో మాయవాడే కదా, అంతేం లేదనుకున్నా. పోలీసు కారిపోతుంది, ఎండిపోతుంది, గరువు గారిపోతుంది, నా కర్మ ఏంటిలా మారిపోయింది. ఎలా నన్న పాటలు ఇప్పుడు వచ్చినా రాకపోయినా నా కర్మ ఏంటిలా కాలిపోయింది. ఇక్కడ అనుకున్నా మనం పిక్చర్స్ పెట్టాల్సింది. ఇంకా 2 కావాలి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దొరుకుతుందంట. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, దొరకట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే దొరుకుతుందంట, ఏమో అర్థం కావట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదా మీరు? సబ్స్క్రైబ్ చేస్తేనే దొరికిద్దంట. గాడ్, రేపు చేస్తేనే దొరికిద్దంట అన్న. ఎవరో చేసే సబ్స్క్రైబ్, అందుకే నాకు దొరికింది. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. చేసి ఉండరు, ఎందుకంటే పెద్ద యూట్యూబర్ ఏం కాదు. ఇప్పుడే సిలిండర్ వచ్చింది, నేను భయపడను. పీకుతో రా, ఇప్పుడు రా, నీ దమ్ము. ఇంకొక ఫోటో మీద కూడా దొరికేసింది. ఈసారి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటా. అయ్యా గాయస్, 30 సబ్స్ చేసేయండి గాయస్ తొందరగా ప్లీజ్. ఓకే, ఫైనల్లీ తెలుసుకుంది. ఇక్కడ ఏం కీ ఉంది? ఓకే, యూ హ్యావ్ సెల్లర్ కీ, నౌ ఫైండ్ ద సెల్లర్ ద డోర్. ఇది కాదు, ఇదేం డోర్ కూడా నాకు తెలీదు. మనం కిందకి వెళ్ళే రూట్ దానికే అనుకుంటా. దానికే నాకు తెలుసు ఖచ్చితంగా. కిందకి వెళ్ళే రూట్ మన వెనకమాల ఉంది అనుకుంటా.
ఎగిరితంతా ఒకటి నీకు ఏం భూమి మీద అంతా ఏమనుకుంటున్నావు? నేను అనుకుంటా ఎక్కడికి ఇక్కడ వేసేయగలను నేను. టప్ టప్ ఫసక్ 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 ఫసక్కని మన వచ్చింది, ఏం చేయలేం. లెట్స్కో. ఇక్కడ ఏమీ లేదురా బాబోయ్, దేవుడా సాయిరామ్. ఏమీ లేదు ఇక్కడ, ఏమీ లేదు. नहीं मिला को नहीं मिला, नहीं मिला, बिस्मिल्ला. ఏం రాదనుకుంటుంది. హరి రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి, ఏ క్యా హువా? పైనుంచి చూసారు అవేంటివి వైట్. ఎక్కడంటే కీ ఉంది. 1 minute. క్రోబార్ ఎక్కడ యూజ్ అవుతుంది మనకు? ప్రాబబ్లీ అంట. క్రోబార్ ఎక్కడ యూజ్ అవుతుంది మనకి? మన ఓపెన్ చేయని డోర్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా సైట్స్ ఉన్నాయా? సరే వెళ్దాం. మా దడిపిస్తుంది గేస్. నాకు నిద్ర పట్టదు ఈరోజు. నాకు అర్థమైపోయింది. నాకు ఇప్పుడు ఎక్కడ దొరికింది? నాకు మొత్తం అన్నీ ఎదుగుతాను అసలు. ఇప్పుడు ఏం ఓపెన్ చేయాలి నేను అసలు? ఓకే, మ్యాప్లో చూద్దామా? సరే ఒకసారి తిరుగుదాం అటు ఇటు. ఓకే, ఇటు వెళ్దాం. ఐ థింక్ ఖచ్చితంగా 101% అంతే 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 కాదా? ఇక్కడ సిలిండర్ ఏంటి రావట్లేదు? గ్యాప్ ఇచ్చింది. నేను గ్యాప్ ఇవ్వడం ఏంటి? నేను ఎప్పుడైనా సిద్ధము. నువ్వేమి చెయ్యలేవు. చేస్తా. చేయలేవు. చేస్తా. చేయలేవు. చేస్తాను. మొయ్యి ఇంక నోరు. ఇప్పుడు కానీ ఒక్క మాట మాట్లాడుతా మనీ పీకుతా. స్ట్రైట్గా అనుకుంటా గైస్. రాకపోతే బాగుంది. పంజమాకంది మా ఎదురు ఇక్కడే. అమ్మో దేవుడా, సాయిరామ్ 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 సాయిరామ్. వెళ్దాం చేసి ఇప్పుడు ఎట్లయినా సరే నేను వెళ్తా. మామూలుగా ఉండదు నాకు అంతే. తెచ్చుకో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, చేసుకోండి. మళ్ళీ వచ్చింది. నాకు డోర్ ఉంది, అది మనకు తెలియదు అనుకోండి. ఓపెన్ కావట్లా. సరే, ఈ ముందన్న ఉందా? ప్లీజ్ పక్కన కదా, పక్కన ఏమన్నా క్లోజ్ డోర్స్ ఏమైనా ఉంటే చూద్దాం. ఇందాక చూసామనుకోండి, కానీ మళ్ళీ చూద్దాం. నాకు డోర్ ఎక్కువ. నీకు డోర్ ఎక్కువైతే నన్నేం చేయమంటావురా? ఎగిరితాంతా నిన్ను. ఎక్కువ చేయక. నన్నేం చెయ్యలేవురా. చేస్తాను. ఎన్నిసార్లు చెప్తాను నేను? మరి నన్ను తిడతారు ఆడియన్స్. అంటే చూడండి లాగ్ చేస్తుంది వీడియో మొత్తం. సరే, ఇక్కడ లేదు ఆయన డోర్. నన్ను ఎవ్వరు అంతం చేయలేరు. నేను ఎప్పుడు కాదు, ఈ ఇయర్. ఇప్పుడైతే కానీ నా వల్ల కాదు. నీ ఇయర్ ఖచ్చితంగా చేస్తా. ఈ డోరే అది గుండె ఓపెన్ అవ్వట్లా. అది కూడా ఓపెన్ అయిపోయింది చూసారా? ఇదే వద్దంటే కొంత సొంతం అయిపోద్దా? తెరుద్దాం సీఎం అయితే అదేంది. కాస్మి కింద సిలిండర్ మ్యాన్ అని చెప్పా కదా, వీడా సిలిండర్ మ్యాన్. అక్కడ కింద ఉంది సిలిండర్, పక్కన ఉందేమో సిలిండర్ వాళ్ళ మదర్, గ్రానీ వాళ్ళ మదర్ అనుకుంటా. గాయ్స్, స్లెండర్ మ్యాన్
ఏంటి ముగ్గురు? అంటే ఇప్పుడు స్లెండరీనాది సెల్లర్ ఆడాలన్నమాట. సరే ఇదన్నమాట ఈ వీడియో. ఇప్పుడు వచ్చేసి మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని సంగతి నెక్స్ట్ టైం చూస్తా. ఏంటి అలా చూస్తున్నావు? ఈసారి నిజంగానే పిఏ కోస్తా. మామూలుగా ఉండదు ఈ బీఆర్ఎస్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.